అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కె గంగవరం మండలం కోట గ్రామంలో అనుమతులు లేకుండా ఎవరు అక్రమ ఇసుక రవాణా చేస్తారో నాయకులకు అధికారులకు తెలుసన్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాకే మంత్రి కుటుంబ సభ్యులు కూటమి నాయకులు అక్రమ ఇసుక రవాణా చేస్తారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. అక్రమ ఇసుక రవాణా చేసిన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటామని చెప్పిన వ్యాఖ్యలు నిరూపించుకోవాలని వైసీపీ నేత సూర్యప్రకాష్ కోరారు. ఈరోజు ఏవైతే రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా ఎవరు చేస్తున్నారు ఏంటి గడిచిన వారం రోజుల నుంచి ఇక్కడ కొంతమంది అధికారులందరికీ తెలుసు, కొంతమంది నాయకులందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 12 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో ఒకసారి మనం గమనించుకుంటే మంత్రి గారి కుటుంబ సభ్యులు కూటమి నాయకులు కె గంగవరం మండలం కోట గ్రామం దగ్గర పర్మిషన్ లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మీ ఆర్డీఓ గారికి ఎందుకు వచ్చామంటే కె గంగవరం మండల స్థాయి అధికారులకు అనేక సార్లు దృష్టికి తీసుకెళ్ళాం, కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారు కాబట్టే ఈరోజు పై అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం గమనించుకుంటే ఈ 12 నెలల కాలంలో కేవలం అక్రమాలే తప్ప ప్రజా సమస్యల గాలికి వదిలేసి సొంత ప్రయోజనాలకే పనిచేస్తున్నారు ఈ మంత్రి గారు. మేము అడుగుతున్నాం, ఈరోజు ఈ అధికారులు కానీ ఏవైతే పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అధికారంలో రాగానే ఎవరైనా ఇసుకను వ్యాపారం చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఏవైతే రామచంద్రపురం నియోజకవర్గంలో